హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసరికి చికెన్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తింటుంటే ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది టేస్ట్. అయితే మీకు దీంట్లోకి కర్రీ కూడా అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ పెట్టమంటారు, అంత బాగుంటుంది. పిల్లల కంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇష్టంగా అయితే తింటారో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ఇక్కడ నేనైతే ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఒక 1/2 అవర్ అయితే నానబెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే రైస్ అతుక్కోకుండా పొడి పొడికి రావడానికి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ సాల్ట్ వచ్చేసరికి ఉప్పు కసిం అవ్వాలి, వాటర్, అప్పుడే మనకి బాగుంటుంది, కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు అనేది. తర్వాత బిర్యానీ చేసుకునే ప్యాన్ అయితే పెట్టుకోండి. ఒక 3 ఆనియన్స్ అయితే మీడియం సైజ్ తీసుకొని వీలైనంత చిన్న కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, మీ దగ్గర ఏ బిర్యానీ దినుసులు ఉంటే అవి వేసేసుకోండి. షాజీరా ఉన్న, బిర్యానీ ఆకున్న వేసుకోండి. నాకైతే ఆకు ఇష్టం లేదు కాబట్టి వేసుకోవట్లేదు. అయితే ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా త్వరగా వేగుతాయి ఆనియన్స్ అనేది. చూస్తున్నారుగా లైట్ గోల్డెన్ కలర్ ఎలా వచ్చినాయో, మంచిగా వేగిపోయినాయి. అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఆలుగడ్డలు ఒక 2 ఆలుగడ్డస్ అయితే తీసుకున్నాను, కొంచెం మీడియం సైజు. ఎందుకంటే నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఆలుగడ్డ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, నేను అందుకని వేసాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ చికెన్ కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేయండి. పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. అక్కడ రైస్లోకి వేసాము, ఇక్కడ చూసుకొని వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరు సాల్ట్ కూడా చూసుకొని వేసుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేయండి. కలిపేసిన తర్వాత దీంట్లోంచి చికెన్లోంచి మనకి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్తోనే మన చికెన్ మొత్తాన్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎలా రిలీజ్ అయిందో. చికెన్ వచ్చేసరికి ఒక 70% మన కుక్ అయితే చాలండి, మిగతాది రైస్లో కుక్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కొంచెం వాటర్ ఉండగానే కారం వేసుకోండి. మీకు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ధనియా జీరా పౌడర్ వేసుకోండి, గరం మసాలా వేసుకోండి, చికెన్ మసాలా అయితే వేసుకోండి. నేనైతే ఇవే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నానండి. మీకు ఇక్కడ ఏమైనా సాల్ట్ సరిపోతే మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, చూసుకోండి. అంటే మన చికెన్ ముక్కలకు పట్టేటట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు కలపొద్దండి, వెంటనే కలపొద్దు. వేసినవన్నీ కలపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. అప్పుడు పచ్చివాసన అనేది లేకుండా చాలా బాగుంటుంది, గ్రేవీ థిక్గా వస్తుంది. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చూసారు కదా గ్రేవీ అనేది ఈ విధంగా అయింది, మనకి మంచిగా ఉంది. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి వాటర్ అయితే వేసుకోవట్లేదు. నేను ఇందాక పక్కన రైస్ కూడా పెట్టేసాను, రైస్ కూడా అయిపోయింది కదా. నేను వడగట్టి కూడా పెట్టేసుకున్నానండి. చూడండి రైస్ అనేది అంత మంచిగా పొడి పొడిగా మనకైతే వచ్చిందో. ఇంకా రైస్ కూడా మనం చికెన్ గ్రేవీ మీదకి వేసేసుకొని ఇంకా మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. రైస్ అనేది చూసారు కదా మనకి 80% కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం మనం అన్నంలో ఉడికించిన గింజ ఉంటుంది కదండి, అది చుట్టుపక్కల జస్ట్ ఒక 1/2 గ్లాస్ దాకా పోసాను అంతే. ఇంకా పోసేసి మూత పెట్టేసేయండి. మంచిగా మూత పెట్టేస్తే మగ్గి మంచిగా సూపర్ డూపర్ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మనకి. చూసారు కదా రైస్ అనేది అయిపోయింది, మెత్తగా మంచిగా పొడి పొడిగా ఉంటుంది. రైస్ చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో 5 మినిట్స్ పెట్టి కరెక్ట్ 15 మినిట్స్ అయితే పెట్టండి రైస్ అనేది. చూస్తున్నారు కదా రైస్ అనేది ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి పంపించండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసరికి చికెన్ గ్రేవీ కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే నేను చేసినట్లయితే ఒకసారి ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీ చేయబోతున్నాను. కానీ ఈ కర్రీ వచ్చేసరికి ఓన్లీ వైట్ రైస్లో సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ దాకా తీసుకున్నానండి. తీసుకొని ముందుగా క్లీన్ చేసేసుకున్నాను. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. మంచిగా తొక్కు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను.
అవన్నీ కట్టర్లో వేసి కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోండి. వీలైనంత చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. కటర్ లేకపోతే మాత్రం ఆనియన్స్ అప్పుడే మన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. కటర్ ఉంటే మాత్రం కంపల్సరీ కటర్లోనే వేసేసుకోండి. చాలా చిన్నగా ఉంటే మనకి ఆనియన్స్ చాలా మంచిగా వేగితే మంచి గ్రేవీ వస్తుంది. కొంచెం అయితే సాల్ట్ వేసేసుకోండి. త్వరగా అయితే మగ్గుతాయి. చూస్తున్నారు ఎలా మగ్గిపోయిందో, అప్పుడే మగ్గిపోయింది కదా, అలాగే మగ్గించుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచి కలర్ చేంజ్ అవ్వాలి. లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి. చూడండి, ఆనియన్స్ అయితే మనకి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎన్ని ఉల్లిపాయలు వేస్తే చూడండి, ఎంత మనకు కొంచెం అయింది కదా. ఈ విధంగా ఉంటే గ్రేవీ బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చూడండి, ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనం వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకోండి. చూసారు కదా, మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఆనియన్స్లోకి ఉప్పు వేసుకున్నాం కదండి, ఇక్కడ చికెన్లో కూడా మీరు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోండి. వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు చికెన్లోంచి వచ్చే నీళ్ళతోనే మనం ఈ చికెన్ అంతా ఉడికించుకోవాల్సి వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇక్కడే వేసుకోండి, బాగుండిద్ది. మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు చికెన్లోంచి నీళ్ళు అనేది బయటకు ఊరి వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ అంతా మనకి బాయిల్ అయిపోవాలి. చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ అయితే ఎలా వచ్చినాయో మంచిగా. ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గిపోతుంది అనంగా తీసి కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియా జీరా పౌడర్ వేసుకొని కలపద్దండి. కలపకుండా మూత పెట్టి అలాగే పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా మగ్గుతుంది, మంచి పచ్చివాసన ఏం లేకుండా మగ్గుతుంది. చూడండి ఎలాగా మంచిగా కలిసిపోయిందో. ఇప్పుడు కలపండి కూర అనేది. కలిపితే మస్తు గ్రేవీ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. కలిపేసిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఇప్పుడు ఇక్కడ వేసుకోండి. మనం ఎటువంటి నీళ్ళైతే ఇక్కడ వాడట్లేదు. ఈ కూరలో వాటర్ అనేది యూజ్ చేయలేదు, టమాటా యూజ్ చేయలేదు. కానీ గ్రేవీ చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, ఇంకా అది మసాలాలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మీకు ఉప్పు ఏమైనా తగ్గిందేమో చూసుకొని వేసుకోండి. కాసేపు మూత పెడితే పైకి ఆయిల్ తేలేదాకా సిమ్ మీద పెట్టి వదిలేయండి. మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకా మన కర్రీ అనేది అయిపోయినట్టే. పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి పైన. చూసారు కదా, మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సూపర్ టేస్టీ అండి. కూర అయితే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు.